చూస్తే ఇక్కడ ఒక దైవజనుడు కనపడుతున్నాడు. ఈయన అడుగుతున్నాడు ఏమని యెహోషువ 14:12 యెహోషువ గారు దయచేసి ఆ హెబ్రోను పర్వతాన్ని నాకు ఇవ్వండి. అయ్యా నువ్వు హెబ్రోను పర్వతం మీదకి వెళ్ళలేవయ్యా, అక్కడ అనాకీయులు ఉన్నారు, వారు భయంకరమైన శత్రువులు అయ్యా, 3 ఉన్నారు అనాకీయులు. అక్కడ అనాకు రాజుకు 3 కొడుకులు ఉన్నారు, వాళ్ళని చంపేస్తారయ్యా, నువ్వు వెళ్ళబాకు. కాలేబు నిండు మనస్సుతో దేవుని వెంబడించిన వాడు కనుక నాకు ఆ హెబ్రోను పర్వతమే కావాలని చెప్పి యెహోషువను అడిగి హెబ్రోను పర్వతం మీదకి వెళ్ళి ఆ అనాకు 3 కుమారులను చంపి శరీరాశ, నేత్రాశ, జీవపుడమును చంపి హెబ్రోను అనబడిన సహవాసమును స్వాధీనపరుచుకున్నాడు. కాలేబు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సహవాసము అనేటువంటిది చాలా అవసరం. దేవునితో సహవాసం చేయండి, యేసు ప్రభుతో సహవాసం చేయండి, పరిశుద్ధాత్మతో సహవాసం చేయండి, సంఘస్థులతో సహవాసం చేయండి. ఎవరితో మన సహవాసము? సంఘాలు కని వెళ్ళి దైవ సేవకులు ఈ దినాల్లో లోకస్తులతో సహవాసమా? ఆ విధంగా అయితే నువ్వు స్వాధీనం చేసుకోలేవు. మన సహవాసం అయితే అని రాయబడి సహవాసము ద్వారా హెబ్రోనును స్వాధీనం చేసుకున్నాడు కాలేబు. ప్రియమైనటువంటి దేవుడు, నా సేవకులు పర్వతములను స్వాధీనపరుచుకున్నారు. 7వ దైవజనుడు చూసి ముగించుకుందాం. 7వ మరి యొక్క దైవజనుడు ఏ రీతిగా పర్వతాన్ని స్వాధీనం చేసుకున్నాడు? పరిశుద్ధ గ్రంథములో, పాత నిబంధనలో యెషయా గ్రంథం మనకు నేర్పేది ఏమంటే సియోను పర్వతము. ఏ పర్వతం? సియోను పర్వతం. పాత నిబంధనలో సీనాయి పర్వతము, అదే పాత నిబంధనలో చెప్పండి సియోను పర్వతము, నూతన నిబంధన సంఘము. కనుక యెషయా 40:9 యెషయా ద్వారా ఏం మాట్లాడతాడంటే సియోను సువార్త ప్రకటించుచున్న ఉన్నత పర్వతము ఎక్కుము, యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదానా బలముగా ప్రకటించుము. సియోను సంఘము, క్రొత్త నిబంధన సంఘము, యేసుక్రీస్తు రక్తపు గాయాల్లో నుండి ఉద్భవించబడిన క్రొత్త నిబంధన సంఘము దేవుడిని అనుగ్రహించబోతున్నాడు సియోను సంఘాన్ని. ఆ యొక్క సియోను సంఘమును నీకు స్వాధీనపరచాలంటే పరిచర్య అనేది ఉండాలి కదా. నేను పరిచర్య చేయలేనండి, నా వల్ల కదండి సేవ అనేటువంటి మాటలు మాట్లాడకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమని రాయబడి ఉన్నది? ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటించుచు సమాధానమును చాటించుచు సువర్తమానము ప్రకటించే రక్షణ సమాచారమును ప్రచురించు వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరముగా ఉన్నవి అని దేవుని వాక్యం సెలవిస్తున్నారు. ఒక మనిషి అందంగా ఉన్నాడు లేడని తెలియజేయడానికి ముఖం చూసి చెబుతారా, కాళ్ళు చూసి చెబుతారా? ఒక మనిషి అందం, నేను చెప్పింది అర్థమైందా? ఒక మనిషి అందంగా ఉన్నాడా లేడా అని చెప్పడానికి కాళ్ళు చూసి చెప్తారా, ముఖం చూసి చెబుతారా? మనం ముఖం చూసి చెబుతాం, కానీ దేవుడు నీ కాళ్ళు చూసి చెప్తాడు. దేవుని పరిచర్యలో నువ్వు ఎంతగా నడిచావు, నీ కాళ్ళు ఎంతగా పగిలిపోయినాయి, ఎంతగా దుమ్ము కొట్టుకుపోయినాయి. ఆ పరిచర్యలో చురుకుగా ఉన్నవారు ఏ ప్రాంతమైనా సరే వారు స్వాధీనం చేసుకునగలరని ఈ యొక్క వచనము ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారు కనుక నా సేవకులు నేను ఏర్పరచుకున్నవారు పర్వతములను స్వాధీనపరుచుకునేటువంటి వారని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. 7 విషయాలు చెప్పుకున్నాం. మోషే దైవజనుడు వాక్యము ద్వారా సీనాయి పర్వతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దావీదు నమ్మకము ద్వారా యెబూసీయుల పర్వతాన్ని స్వాధీనం చేసుకుని రాజధానిగా దావీదుపురముగా ఆయన మార్చాడు దాన్ని. 3వదిగా అబ్రహాము సమర్పణ ద్వారా సజీవ యాగముగా తన శరీరాన్ని, జీవితాన్ని సమర్పించి ఆయన మోరియా పర్వతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఏలియా ప్రార్థన ద్వారా కరిమేలు పర్వతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. నోవాహు ఓర్పు సహనమును వహించి ఆయన అరారాతు పర్వత ప్రాంతాన్ని ఆయన స్వాధీనపరుచుకున్నాడు. కాలేబు నిండు మనసుతో అనుసరించి సహవాసం ద్వారా ఆయన అద్భుతమైన హెబ్రోను పర్వతాన్ని స్వాధీనము చేసుకున్నాడు. యెషయా ప్రవక్త పరిచర్య ద్వారా ఆయన ఆ సియోను పర్వతాన్ని స్వాధీనము చేసుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక పరలోక రాజ్యములోని ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. దేవుడు మనం ఆత్మతో అభిషేకించబోతున్నాడు. శక్తిని, బలమును, ఓర్పును, సహవాసమును అన్ని రీతులుగా మీకు ఇవ్వబోతున్నాడు. సర్వాధికారము నేను మీకు ఇచ్చుచున్నాను, వెళ్ళండి ప్రకటించండి, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉండమని సదాకాలము ఐ యామ్ గోయింగ్ టు బి విత్ యూ, నీతోనే ఉంటాను, నీలోనే ఉంటాను. ముందుకు వెళ్ళండి, స్వాధీనపరుచుకోండి.
సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలపులకును కావలియుండును గాక. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చిన్న పాట పాడుకొని మనము ముందుకు వెళ్తాం.